తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సెక్రటరీ తెలుగు నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. స్నానానికి నీళ్లు సిద్ధంగా ఉన్నాయా? భోజనం? జయంతి టేబుల్ దగ్గర నిలబడిపోయి కళ్ళప్పగించుకొని చూడసాగింది. ఇప్పుడే వస్తాను. స్లిప్పర్స్ వేసుకున్న రాజశేఖరం జయంతి వైపు చూడకుండానే అనేసి బయటకి వెళ్ళిపోయాడు. అతని వెనుకనే నాయర్ కుర్చీ మీద పడేసిన కోటు టై తీసుకుని మరో చేత్తో బూటు మేజోళ్ళు తీసుకుని వెళ్ళాడు. దాదాపు 15 నిమిషాలు అయిపోయిన తర్వాత నాయర్ తిరిగి వచ్చి, అయ్యగారు కూర్చున్నారు, రమ్మంటున్నారు అన్నాడు. ఎక్కడికి? కూర్చొని పత్రిక తిరిగేస్తున్న జయంతి కనుబొమ్మలు ముడుస్తూ అంది. భోజనానికి. వెనక్కి తిరిగి చూడకుండానే అనేసి వెళ్ళిపోయాడు. జయంతికి ఏం చెప్పాలో తోచలేదు. తను భోజనం చెయ్యని మాట నిజమే, కానీ తనకలా అలవాట్లేదే. ఇంకోళ్ళింట్లో భోజనం చేయాలంటే జయంతికి ప్రాణం మీదకు వచ్చినట్టు అనిపిస్తుంది. 5 నిమిషాలు ఆలస్యం అయ్యేసరికి 18 ఏళ్ల కుర్రాడొకడు కట్టెను తొలగించి తలమటుకు లోపలికి పెట్టి పిలుస్తున్నారు అన్నాడు. చేసేది లేక చూస్తున్న పత్రిక పక్కన పడేసి జయంతి లేచి వచ్చింది. లోపల ఇల్లు ఇంకా చాలా ఉంది. ఒంటరిగా ఉండే శేఖరానికి ఇంత పెద్ద ఇల్లెందుకో? పోనీ కొంత ఇల్లు అద్దెకిచ్చుకోకూడదు? ఇంట్లో సందడైనా ఉంటుంది. తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది. ఇల్లు అద్దెకిచ్చుకోవాల్సిన కర్మ శేఖరానికేం పట్టింది? మధ్య గోడలకి అక్కడక్కడ తైలవర్ణ చిత్రాలు, పెద్ద పెద్ద గుమ్మాలకి అటూ ఇటూ ప్రతి గుమ్మం దగ్గర పూల కుండీలు, వాటి నిండా పూలు తప్ప ఇంట్లో ఇంకే సామాను కనిపించడం లేదు. ఇల్లు నిరాడంబరంగా కనిపిస్తూనే ఇంటి యజమాని ఆధిక్యతని, కళపట్ల అతనికున్న ఆసక్తిని నిరూపిస్తోంది. జయంతి వెళ్లేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో వెనక్కు వాలి కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. జయంతిని చూస్తూనే సరిగ్గా కూర్చుంటూ, త్వరగా రావాలి, చాలా ఆకలిస్తోంది, మళ్ళీ నేను వెంటనే వెళ్ళిపోవాలి అన్నాడు నవ్వుతూ. నవ్వినప్పుడు అతను అచ్చు మొదట కనిపించిన రాజశేఖరం మళ్ళీనే ఉంటాడు. వాసు చేతులు కడుక్కుంటుంది, టవల్ తెచ్చిచ్చి బాత్రూమ్ చూపించు అన్నాడు. ఇందాక రెండోసారి వచ్చి పిలిచిన కుర్రాడు జయంతికి బాత్రూమ్ చూపించాడు. బాత్రూమ్ కూడా ఖరీదైన ఫ్లోరింగ్తో నీటుగా అందంగా ఉంది. వాష్ బేసిన్పై ఉన్న అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబం జయంతికి కొత్తగా కనిపించింది. భోజనం మధ్యలో అతను ఎక్కువ మాట్లాడలేదు. జయంతి తనే సుమిత్రాదేవిని కలిశారా అని అడిగింది. లేదు. ఏమని అడగాలో తోచలేదు. పోనిండి, మీరక్కడ ఉద్యోగం వదిలేసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలతో పనేమిటి అన్నాడు. జయంతి సమాధానం చెప్పలేదు. అతను సంభాషణ పెంచలేదు. ఏదో ఆలోచనలో పడిపోయిన అతన్ని మరోసారి కదపటం ఆమెకిష్టం లేకపోయింది. భోజనం పూర్తయిపోతుండగా, 1 గంటలో నేను వెళ్ళిపోతాను, సాయంత్రం వరకు రాను, మీకు చేతనైనంత వరకు చూసి ఇంటికి వెళ్ళిపోండి, డ్రైవర్ ఇంటి దగ్గర ఉంటాడు, మీరెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళి ఇంటి దగ్గర దించేస్తాడు అంటూ లేవబోతూ ఆగి, మీరు ఉదయం కొంచెం త్వరగా వచ్చేస్తే నాకు వీలుగా ఉంటుంది, మళ్ళీ మీరు 3-4 గంటలకల్లా ఇంటికెళ్ళిపోవచ్చు అన్నాడు. జయంతి సరేనన్నట్లు తలూపింది. వాసు అందించిన ఒక్కపడి తీసుకుంటుండగా, మీ బామ్మగారికి ఎలా ఉంది అని అడిగాడు రాజశేఖరం. ఈరోజు కొంచెం పర్వాలేదు. ఏమిటి సుస్తి? గుండెదడ, అప్పుడప్పుడు నొప్పి కూడా వస్తుంటుంది. డాక్టర్కి చూపించలా? చూపించాను. జయంతి మొహం తిప్పేసుకుంది. డాక్టర్కి చూపించిన మాట వాస్తవమే, కానీ ఆయన రాసిచ్చిన మందులు వాడలేదు. మాట్లాడుతూ మొహం తిప్పేసిన జయంతి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు అతను. అతని మొహంలో అదేమీ గమనించని జయంతి బయటకొచ్చేసింది. జయంతి వెంట శేఖరం రాలేదు. దాదాపు అరగంట అయిపోయిన తర్వాత వాకిట్లో కారు చప్పుడు వినిపించడంతో అతను వెళ్ళిపోయాడని ఆమెకు అర్థమైంది. మర్నాడు జయంతి వెళ్లేసరికి శేఖరం లేడు. అప్పుడే ఏదో పని మీద బయటకు వెళ్లాడని, ఇప్పుడప్పుడే రానని చెప్పి వెళ్లాడని వాసు వచ్చి చెప్పాడు. జయంతి వచ్చి సీట్లో కూర్చుంటుండగా ఎదురుగా టేబుల్ మీద పేపర్ వెయిట్ కింద చిన్న కాగితం గాలికి రెపరెపలాడుతోంది. జయంతి దాన్ని తీసుకొని చూసింది. అందులో ఇలా ఉంది: నేను పని మీద పెడుతున్నాను, భోజనానికి రావటానికి కూడా బహుశా వీలుండదనుకుంటాను. నిన్న మీరు ఉంచిన ఉత్తరాలన్నింటికీ జవాబులు రాసేశాను. టైప్ చేసి ఉంచితే వచ్చి సంతకాలు చేస్తాను. 1 గంటకి భోజనం చేయండి మీరు, నాయర్తో చెప్పి వచ్చాను. రాజశేఖరం. దస్తూరిని బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయించవచ్చని ఎక్కడో చదివినట్టు జ్ఞాపకం.
శేఖరం అక్షరాలు త్వర త్వరగా రాసినట్లున్నా పొందిగ్గా కుదురుగా ఉన్నాయి. అయితే స్థిరమైన వ్యక్తిత్వం గల మనిషి అనుకోవచ్చా? ఆ రోజు 3 గంటలకల్లా పని ముగించేసుకుని ఇంటికి వచ్చేసింది. ఆ మర్నాడు కూడా జయంతి వెళ్లేసరికి అతను లేడు. కానీ 1 గంటకల్లా వచ్చేశాడు. భోజనం అయిన తర్వాత ఇద్దరూ కూర్చున్నారు. జయంతి ఆ రోజు వచ్చిన టపా తీసి ఉత్తరాలు విడదీస్తుండగా అతనేదో రాసుకుంటూ కూర్చున్నాడు. ఉత్తరాలు విడదీయటం పూర్తయిన తర్వాత తాను రాసిన కాగితాలు జయంతికిచ్చేసి, ఇది టైప్ చేసి మీరు వెళ్ళిపోండి అని ఆ రోజు టపాలో వచ్చిన పత్రికలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. జయంతి టైప్ చేస్తూ కూర్చుండిపోయింది. అతను మంచి ఇంగ్లీషు రాస్తాడు. అవన్నీ ఏవో స్కీమ్స్, వాటి గురించి కొన్ని సలహాలు, మిల్లుల గురించి, బ్రాంచుల గురించినో. 4 దాటుతుండగా అతను ఇంకా ఉన్నారా అంటూ వచ్చాడు. అయిపోవచ్చింది. చివర్లో మిగిలిన కొద్ది భాగాన్ని టైప్ చేస్తూ అంది జయంతి. నాయర్ కాఫీ టిఫిన్ తెచ్చి ఇచ్చాడు. ఇద్దరూ కలిసి తీసుకున్నారు. తర్వాత జయంతి ఇంటికి వచ్చేసింది. శేఖరం క్లబ్కి వెళ్ళిపోయాడు. భయపడుతూ శేఖరం సెక్రటరీగా చేరిన జయంతికి రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి. చూస్తుండగానే రోజులు వారాలుగా తిరిగిపోతున్నాయి. జయంతికి దాదాపు ఒకే రకం కార్యక్రమం. ఉదయం వెళ్ళటం, పనైపోగానే సరాసరి ఇంటికి వచ్చేయటం. తను అతని సెక్రటరీగా చేరినట్లు వనితా విహార్ వాళ్ళకి తెలిసిందో లేదో జయంతికి తెలియనే లేదు. శేఖరం మళ్ళీ ఆ ప్రసంగమే ఎత్తలేదు. నెలకి దాదాపు 15 రోజులు ఊళ్ళో ఉండనే ఉండడు. ఎప్పుడూ ఏ బొంబాయో, మద్రాసో, బెంగళూరో వెడుతూనే ఉంటాడు. ఊళ్ళో లేనప్పుడు వెళ్లే ముందు జయంతికి పనేమి చేయాలో చెప్పి వెడతాడు. ఒకవేళ అంతగా అవసరం అయితే ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరాలు కూడా పక్కా వ్యాపార సరళిలో ఉంటాయి. చివర మటుకు మీరు కులాసాగా ఉన్నారని ఆశిస్తాను అనే వాక్యం మటుకు ఉంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ భయం పోయి ఒక విధంగా జయంతికి నిశ్చింతగా అనిపించసాగింది. మొట్టమొదటిసారి జీతం ఇవ్వవలసి వచ్చినప్పుడు ఆ రోజు రేపు ఫస్ట్ అనగా శేఖరం బెంగళూరు వెళ్ళిపోతున్నాడు. వెళ్లే ముందు జయంతి చేయవలసిన పనులన్నీ వివరంగా చెప్పి జేబులోంచి కవర్ తీస్తూ, ఇది మీ జీతం, రేపు నేను ఊళ్ళో ఉండను కదా అన్నాడు. ఎంత అని జయంతి అడగలేదు. అతను చెప్పలేదు. ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే 300 ఉన్నాయి. ఇదేమిటి? ఆశ్చర్యంతో జయంతి కళ్ళు పెద్దవైనాయి. వనితా విహార్ వాళ్ళు 300 ఇస్తున్నట్లు సంతకం పెట్టించుకుని 150 ఇచ్చేవారు. అది కూడా ఫస్టుకి కాదు, ఏ మొదటి వారం అయిపోతుండగానో. ఈ లోపల 1-2 సార్లు జయంతి గుర్తు చేయాల్సి వచ్చేది. ఆ మర్నాడు బుట్ట నిండా బత్తాయిలు, డాక్టర్ గారు రాసిచ్చిన మందులు ముందు పెట్టిన మనవరాలిని కోపంగా చూస్తూ, రూపాయి మిగిలితే దాచుకోక ఇలా తగిలేయమని ఎవరు చెప్పారు నీకు అన్నారు బామ్మగారు. నువ్వు ఊరుకో బామ్మ, నేను మరీ అంత కష్టపడిపోవడం లేదులే. ఇదిగో ఈ పళ్ళరసం తప్పకుండా తాగు, మందులు వేసుకో, అశ్రద్ధ చెయ్యక. ఇప్పటికే ఆలస్యమైంది అంది. ఆ రాత్రి పడుకున్నప్పుడు కృతజ్ఞతతో మనసులో భగవంతుడికి నమస్కరిస్తుంటే జయంతి కళ్ల ముందు శేఖరం మొహం కదిలింది. శేఖరం పోస్టు అంతటిలోనూ జయంతి దృష్టిని ఆకర్షించేవి ఇన్విటేషన్లు. అవి రకరకాలు. రోజుకు కనీసం 3-4 అయినా ఉంటాయి. సంగీత సమ్మేళనాలు, సాహిత్య సభలు, డిన్నర్ పార్టీలు, టీ పార్టీలు, క్రికెట్ మ్యాచ్లు, అన్ని రకాలు ఉంటాయి. శేఖరం చాలా వాటిని చూసి పక్కన పడేస్తాడు. ఆ పడేసిన వాటిలో జయంతి తనకు కావలసిన వాటిని, ముఖ్యంగా డ్యాన్సులవి, నాటకాలవి తీసి పక్కన పెట్టుకుని ఇంటికి తీసుకెళ్లేది. అలా తీసుకెళ్లిన వాటితో సునంద తను కలిసి వెళ్లేవాళ్ళు. మీ కొత్త ఆఫీసర్ చాలా పలుకుబడి కలవాడ్లా ఉంది అనేది సునంద. ఆఫీసర్ అనకు అతన్ని అనేది జయంతి. ఏం? ఆఫీసర్లలో ఉండే అధికారం, డాబు, దర్పం అతనిలో లేవు. ఓహో, అయితే ఏమనమంటావు మరి నవ్వుతూ అనేది సునంద. నాకు తెలియదు. పోనీ నా థ్యాంక్స్ చెప్పు. మంచిదానివే. అసలు నేను ఈ ప్రోగ్రామ్స్కు వెడుతున్నట్లు ఆయనకు తెలియనే తెలియదు. ఏం తెలిస్తే ఒప్పుకోడా? అదేం కాదు, ఏమీ అనడనుకుంటా. కానీ నాకిష్టం లేదు. ఎంత వయసు ఉంటుంది ఆయనకి హఠాత్తుగా అడిగింది సునంద. ఏమో నాకు తెలియదు. ఎందుకు? ఆయన పేరు చెప్పినప్పుడల్లా నీ మొహం అదో మాదిరిగా అయిపోతుందిలే అందుకు. చిచి. జయంతి మొహం ఎర్రబడింది. సునంద పకపక నవ్వింది. శేఖరం లేడు. బొంబాయి వెళ్ళి దాదాపు 10 రోజులవుతుంది. జయంతి ఆ రోజు మామూలుగా వచ్చి ఆఫీసు గదిలో కూర్చుని ఉత్తరాలు తెరిచింది. ఉత్తరాలన్నింటితో పాటు తన పేరు మీద ప్రత్యేకంగా ఓ కవరుంది. అవసరమైన పనులేమైనా ఉంటే వాటికి అనుగుణంగా ఏ చర్యలు తీసుకోవాలో సూచిస్తూ శేఖరం అప్పుడప్పుడు ఇలా రాయటం అలవాటే.
జయంతి కవర్ తెరిచి చూసింది. అందులో ఇలా ఉంది: జయంతి, ఎల్లుండో అవలెల్లుండో నీ పుట్టినరోజని, ఆ రోజు సెలవు ఇమ్మని నువ్వు అడిగినట్లు జ్ఞాపకం. ఇక్కడికి వచ్చిన తర్వాత స్నేహితులతో పాటు అలా సరదాగా షాప్కు వెడితే అక్కడ ఓ మంచి చీర కనిపించింది. నాకది చూస్తూనే చాలా నచ్చింది. నీకు కూడా బాగుంటుందని అనుకుంటూ ఆ చీరని ఈరోజు విమానంలో పార్సల్ ద్వారా పంపిస్తున్నాను. దాని రసీదు ఈ కవర్లో పెట్టి పంపిస్తున్నాను. ఈ రసీదు తీసుకెళ్ళి బషీర్బాగ్లో ఉన్న ఎయిర్లైన్స్ వాళ్ళకి చూపిస్తే నీకు చీర ఇస్తారు. నువ్వే వెళ్ళి తెచ్చుకో. పరిచయస్తులకి, బాగా తెలిసిన వాళ్ళకి, దగ్గర స్నేహితులు అని భావించే వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న బహుమతులు ఇవ్వటం సహజంగా అందరికీ అలవాటే అయి ఉంటుంది. దీన్ని గురించి ఏవేవో ఊహించక, పెద్దగా ఆలోచించక పుట్టినరోజుకి చీర కట్టుకుని సరదాగా కాలం గడుపు. ఇట్లు రాజశేఖరం. జయంతి తన కళ్ళని తనే నమ్మలేక ఉత్తరాన్ని తిప్పి తిప్పి 4 సార్లు చదివింది. చదువుతుండగానే మొహం ఎర్రబడింది. బహుమతులు ఇవ్వడం అనేది అతనికి అలవాటై ఉండవచ్చు. అది అతనికి సామాన్యం కావచ్చు. కానీ అలా తీసుకోవడం తనకు అలవాట్లేదే. ఈ సంగతి శేఖరానికి ఎలా తెలుస్తుంది? తెలిసేదేముంది, రసీదు పక్కన పడేసి ఎయిర్లైన్స్కి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. ఆ చీర అక్కడే ఉంటుంది. కానీ జయంతికెందుకో ధైర్యం చాలలేదు. అతనంతగా ఊపిరి సలపని పనుల్లో ఉండి కూడా ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని కావాలని పంపాడు కదా. ఇలాంటి ప్రత్యేకత కోసమేగా తను ప్రతిక్షణం బాధపడేది. జయంతి మర్నాడు చీర తెచ్చుకుంది. ఇంటికి వస్తూనే శేఖరానికి అంతగా నచ్చిన చీర ఏమిటబ్బా అనుకుంటూ ఆత్రంగా విప్పి చూసింది. చూస్తుండగానే మడత విప్పగానే ఆ చీరే జయంతి మనసుని దోచేసుకుంది. లేత గులాబీ రంగులో, అంచు దగ్గరగా 4 వేళ్లు వెడల్పైన ఆకుపచ్చ రంగులో సన్నటి తీగలు, ఆకులు ఉన్న లేసు సున్నితంగా చక్కటి పనివాడితనాన్ని చూపిస్తోంది. పల్చగా, మెత్తగా, గుప్పిట్లో ఇమిడిపోయేలా ఉన్న ఆ చీరను కట్టుకోవడానికి ఇంకో రోజు ఆగాలంటే జయంతి మనసు ఆగలేదు. చీర విప్పి పరీక్ష చేస్తుండగా దాని మడతల్లోంచి కార్డు ఒకటి జారి జయంతి పాదాల దగ్గర పడింది. జయంతి వంగి దాన్ని తీసి చూసింది. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపే కార్డు. కార్డు మీద కనిపిస్తున్న అందమైన సరస్సులో చక్కటి నావ. హంసాకారంగా ఉన్న ఆ నావలో వెనక్కు జారగిలబడి రాజకుమార్తెలా టీవీగా కూర్చుని దూరంగా ఎక్కడికో పరధ్యాసగా చూస్తున్న అందమైన అమ్మాయి. ఆ అమ్మాయికి ఎదురుగుండా చుక్కాని దగ్గర వంపులు తిరిగి బలంగా ఉన్న శరీరంతో అమ్మాయి వైపే పరీక్షగా చూస్తున్న అబ్బాయి. జయంతికెందుకో చీర కంటే ఈ కార్డు మరీ నచ్చింది. కార్డు తిప్పి చూస్తే వెనక పుట్టినరోజు శుభాకాంక్షలతో రాజా అని ఉంది. రాజా. జయంతి బుగ్గల్లోకి వెచ్చటి ఆవిరి వచ్చింది. ఒకసారి ఎప్పుడో ఆప్తులు, దగ్గరవాళ్ళు రాజా అని, పరిచయస్తులు, దూరంగా తెలిసిన వాళ్ళు శేఖరం అని పిలుస్తారని అతను చెప్పినట్లు జ్ఞాపకం. అయితే తను ఆప్తురాలా? పుట్టినరోజు రానే వచ్చింది. ఆ రోజు మామూలు కంటే హుషారుగా లేచిన జయంతి బామ్మ చెప్పిన ప్రకారం బుద్ధిమంతురాల్లా తలంటి పోసుకుని కొత్త చీర కట్టుకుని దేవుడికి నమస్కారం చేసింది. ఆ తర్వాత వంగి బామ్మ పాదాలకి నమస్కారం చేసి లేవబోతుండగా టప్మని తల మీద నీళ్లు పడటంతో బామ్మా అంటూ కంగారుగా తలెత్తబోయింది. మనవరాల్ని ఆవిడ చప్పున దగ్గరగా లాక్కుని గుండెలకి అదుముకుంటూ, ఈ సంవత్సరమైనా నువ్వో ఇంటిదానివైతే అన్నారు. జయంతి మాట్లాడలేకపోయింది. జయంతి ఆ రోజు సాయంత్రం 5 గంటలకల్లా సునంద ఇంటికి వెళ్ళింది. సునందకి జయంతికి మధ్య వయసులో 10 సంవత్సరాలు తేడా ఉంటుంది. ఒక్కొక్క పరిస్థితుల్లో స్నేహానికి వయసుకి సంబంధం అక్కర్లేదు అనిపిస్తుంది. సునంద వాళ్ళు కొద్ది రోజులు జయంతి ఇంటి ప్రక్కనే ఉండి వెళ్లారు. ఇంటి ప్రక్కనున్నప్పుడు కొద్దిగా కలిగిన పరిచయం సునంద వాళ్ళు ఇల్లు మార్చేసి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత స్నేహంగా స్థిరపడిపోయింది. జయంతికి బామ్మ తర్వాత ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారనిపిస్తే అది సునంద ఒక్కతే. సామాన్య కుటుంబంలో పుట్టిన సునంద అతి సామాన్యమైన చదువుతో ముగించేసుకుంది. సాధారణంగా పెళ్లి చేసుకుని అత్తవారింటికి వచ్చేసింది. భర్తకి వచ్చే జీతంతో ఇల్లు పొదుపుగా గడుస్తుంది. 2 పిల్లలున్న సునందకి ఈ బరువు చాలదన్నట్లు రాయిలా తిరుగుతున్న అత్తగారికి పక్షవాతం వచ్చి మంచం మీద పడింది. ఇన్ని చిరాకుల్లో బ్రతుకంటే ఎటువైపు నుంచి ఏ ఆకర్షణ లేకపోయినా ఇంట్లో అడుగడుక్కి సంసారంలో అన్ని విధాలా పరీక్షలు ఎదురవుతున్నా సునంద మొహం మీద చిరునవ్వు చెదరదు. మనం ఎంతవరకు అర్హులమో అంతవరకే మనకు భగవంతుడు ప్రసాదిస్తాడు. ఆ పైన దొరకాలనుకోవడం దురాశ, కావాలని కోరుకోవడం, భగవంతుడిని ప్రార్థించడం మూర్ఖత్వం అంటుంది సునంద. జీవితాన్ని గురించి సునంద చెప్పే సత్యాలెందుకో జయంతికి చాలా బాగా నచ్చుతాయి.
ఒక్కోసారి ఇన్ని తెలిసిన మనిషి ఇలా మామూలుగా ఉండిపోయిందే అనిపిస్తుంది. సునందకి కూడా అప్పుడప్పుడు జయంతితో మాట్లాడుతుంటే తన కష్టాలు తీర్చుకోగల శక్తి తనకు లభించినట్లు, కొంచెం మనశ్శాంతి దొరికినట్టు అనిపిస్తుంది. ఎడారిలో ఉన్న ఈ జీవితంలో నువ్వు నిజంగా నాకు ఒయాసిస్సువి జయంతి అంటుంది సునంద. చచా, నేను నీలాంటిదాన్నే, అలా అనకు, ఎర్రబడిన మొహంతో అనేసేది జయంతి. తనకి దొరికినంతలో, అవకాశం ఉన్నంతలో, తనకి లభించిన సంతోషంలో సాధ్యమైనంత వరకు సునందకి పంచటానికే ప్రయత్నం చేస్తోంది జయంతి. జయంతి అలా చేసే వాటిల్లో సునందని తన వెంట సినిమాలకి తీసుకువెళ్ళటం ఒకటి. 4 రోజుల క్రిందే పుట్టినరోజున సాయంత్రం మీ ఇంటికి వస్తానని, నువ్వు రెడీగా ఉంటే ఇద్దరం సినిమాకు వెళదామని జయంతి సునందతో చెప్పి వచ్చింది. సునంద సరేనని 3 గంటలకల్లా పనంతా ముగించుకొని సాయంత్రం వంట కూడా అప్పుడే చేసేసి, ఆ రోజు సాయంత్రానికి మటుకు కొంచెం పిల్లల్ని భర్తను చూసుకోమని చెబుతానని, తప్పకుండా రమ్మనమని వాగ్దానం చేసింది సునంద. అనుకున్న ప్రకారం సరిగ్గా 5 గంటలయ్యేసరికి కొత్త చీరలో, తలనిండా సన్నజాజి పూలతో, అదో విధమైన అపూర్వ కాంతితో వెలిగిపోతున్న మొహంతో చాలా రోజుల తర్వాత మళ్ళీ మొట్టమొదటి జయంతిలా ఫీల్ అవుతూ సునంద ఇంటికి వెళ్ళింది జయంతి. జయంతి వెళ్లేసరికి సునంద వంట ఇంట్లో మొహం నిండా కారుతున్న చెమటలతో, చెరిగిపోయిన బొట్టుతో, జుట్టు రేగిపోయి క్షణం ఊపిరి సలపని దానిలా ఉంది. ఇంట్లో ఎవరో చాలామంది ఉన్నారు. ఇల్లంతా సందడిగా ఉంది. ఇంటిని, ఇంట్లో గోలని చూస్తూనే నీళ్లు కారిపోయిన జయంతిని చూస్తూ సునంద దగ్గరగా వచ్చి ఉసూరుమంటూ, ఏం చెయ్యనో, మధ్యాహ్నం రైలుకి దిగబడ్డారు మా పిన్నత్తగారు, ఆవిడ కూతుళ్ళు, మా ఇంకో మరిది భార్యానో అంది నీరసంగా. సునంద వంక జాలిగా, బాధగా చూడటం తప్ప జయంతి ఇంకేం చేయగలదు? దాదాపు 1.5 గంట అయిన తర్వాత సునంద ఇచ్చిన కాఫీ తాగి పిన్నత్తగారు వగైరా వాళ్లంతా ఏకబిగిన వేసిన ప్రశ్నలకి బిక్కమొహంతో సమాధానం చెప్పి, ఈ చీరెంత? అంత తక్కువ ధరకి ఎక్కడ దొరికిందబ్బా? నువ్వు కొన్న షాపులోనే, డబ్బిస్తాం, మాకు కూడా 2 చీరలు తెచ్చిపెట్టు అంటున్న వాళ్ళ మాటలకి భయపడి జయంతి దాదాపు బయటకు పారిపోయి వచ్చింది. ఉత్సాహం సగం చచ్చిపోయింది. అయినా ఇప్పుడప్పుడే ఇంటికి వెళ్ళాలని అనిపించటం లేదు. ఈరోజు సునందతో కలిసి తనెంత సరదాగా గడపాలనుకుంది. హాయిగా ఏదైనా సినిమా చూసి అక్కడి నుండి ఏ హోటల్కైనా వెళ్ళి భోంచేసి ఇంటికి వెళ్ళాలి అనుకున్నారు. బయటకొచ్చేసి ఒంటరిగా అటూ ఇటూ చూస్తున్న జయంతికి ఏం చేయడానికి తోచక చివరికి ఒక్కతే సినిమాకు బయలుదేరింది. ఇంటికెళ్లే దోవలోనే ఓ థియేటర్ ఉంది. అందులో ఏదో ఇంగ్లీష్ సినిమా ఆడుతోంది. ఆ సినిమా వచ్చి కూడా చాలా రోజులైంది. టైం అయిపోయినా పర్వాలేదు, టిక్కెట్లు దొరుకుతాయి. జయంతి ఈ థియేటర్లోనే సగం రేట్లతో చూపించే మార్నింగ్ షోస్ బోలెడన్ని చూసింది. జయంతికి మార్నింగ్ షోస్ అంటే చాలా ఇష్టం. సినిమా చూసినట్లు ఉంటుంది. తక్కువ ఖరీదు టిక్కెట్లతో పెద్ద క్లాస్లో వెళ్ళి కూర్చోవచ్చు. జయంతి వెళ్లేసరికి సినిమా మొదలు పెట్టేశారు. మార్నింగ్ షో కాదు కాబట్టి రోజు తను మామూలుగా కూర్చునే చోట్లో కూర్చోవాలంటే ఎక్కువ ఖరీదు పెట్టాలి. పుట్టినరోజు నాడు ఆ మాత్రం ప్రత్యేకత లేకపోతే ఎలా? జయంతి తను మామూలుగా కూర్చునే క్లాస్ టిక్కెట్టే ఎక్కువ ధర ఇచ్చేసి తీసుకుంది. లోపల పిక్చర్ మొదలైపోయింది. బయట నుంచి థియేటర్ లోపలికి వస్తే అసలే కళ్ళు కనిపించవు. అలాగే చీకట్లో తడుముకుంటూ తన కుర్చీ వైపు వెళ్ళింది. పిక్చర్ వచ్చి చాలా రోజులైంది కాబట్టి జనం అక్కడక్కడా తప్ప ఎక్కువ లేరు. తడుముకుంటూ కుర్చీ దగ్గరగా వచ్చిన జయంతికి సరిగ్గా తను కూర్చునే కుర్చీలోనే ఎవరో కూర్చుని ఉండడంతో కోపం వచ్చింది. వెధవది, ఆ సీటు కోసం కదా తను కావాలని 2.5 పెట్టి పైకి వచ్చింది. చిచి, ఈరోజు అన్నీ నిరాశలే. ఆ కుర్చీకి ముందు వరుసలో ఉన్న కుర్చీలో వెళ్ళి కూలబడింది. పుట్టినరోజంటే తనకు సంవత్సరాదితో సమానం. ఈరోజు ఎలా గడిస్తే మొత్తం సంవత్సరం అంతా అలాగే గడుస్తుందని పెద్ద నమ్మకం. అంటే దాన్ని బట్టి ఈ సంవత్సరం అంతా అడుగడుక్కి ఆశించినది అందకుండా నిరాశలతో గడుస్తుంది కాబోలు. జయంతి నిట్టూర్పు విడిచింది. చూస్తుండగానే ఇంటర్వెల్ అయిపోయింది. లైట్లు వెలిగాయి. తన సీట్లో కూర్చుని తనకి తెలియకుండానే నిరాశపరిచిన ఆ మహానుభావుడెవరు బాబూ అనుకుంటూ జయంతి తిరిగి చూసింది. అతను కూడా ఇటే చూస్తున్నాడు. మీరా? సంభ్రమాశ్చర్యాలతో అంది జయంతి. జయంతి, శేఖరం తెల్లబోయాడు. అయితే నా సీట్లో కూర్చున్నది మీరన్నమాట అనుకోకుండా ఆశ్చర్యపోయిన జయంతి ఆ మాట పైకి అనేసింది. అంటే అర్థం కానట్టు అడిగాడు శేఖరం. జయంతి సంగతంతా చెప్పింది. అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అంతా విన్న తర్వాత లేచి ప్రక్క కుర్చీలో కూర్చుంటూ, పోన్లే, ఇంకా సినిమా పూర్తి కాలేదుగా అన్నాడు. థ్యాంక్స్. జయంతి లేచి వచ్చి శేఖరం ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంది.
ఒక్కదానివి వచ్చావేం? శేఖరం అడిగాడు. జయంతి సునంద సంగతి చెప్పడం మొదలుపెట్టింది. చెవులు జయంతి మాటలను ఆలకిస్తున్నా అతని కళ్ళు మటుకు కొత్త చీరలో బొమ్మలా ఉండి మెరిసిపోతున్న జయంతిని శ్రద్ధగా పరీక్షగా గమనిస్తున్నాయి. సునంద సంగతి చెబుతున్న జయంతి మధ్యలో ఎందుకో ఆగినప్పుడు శేఖరం తన మాట అంతగా వినటం లేదని, తను కట్టుకున్న చీరవైపు గమనిస్తున్నాడని గ్రహించి ఆ చీర అతను పంపిందే అని గుర్తుకొచ్చేసరికి తల క్రిందకు వాలిపోయింది. భగవాన్, తనీ చీర కట్టుకున్నప్పుడే ఇలా అతని కంట పడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. జయంతి, ఈ చీరలో ఎంత బాగున్నావని! నిజంగా నేను ఊహించిన దానికంటే చాలా బాగున్నావు. ఆ రోజు నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినప్పుడు షాపువాడు ఈ చీర తీసి ముందు పడేయగానే నువ్వు గుర్తొచ్చావు. ఇంతలో మళ్ళీ సినిమా మొదలు పెట్టడానికి సూచనగా లైట్లు పోయినాయి. బ్రతికాను అనుకుంది జయంతి. లేకపోతే తన మొహంలో కలిగే భావాల్ని అతను పుస్తకంలా చదివేసేవాడు. మీరు ఊరి నుంచి ఎప్పుడొచ్చారు? ప్రసంగం మార్చివేయటం కోసం అడిగింది జయంతి. ఇందాకే 3 గంటలకి వచ్చాను. అప్పుడు ప్లేన్ ఎక్కడుంది? ప్లేన్లో కాదు, బొంబాయి నుంచి కారు వస్తుంటే అందులో వచ్చేశాను. వచ్చేసిన తర్వాత ఏమీ తోచలేదు. క్లబ్బుకి వెళ్ళబుద్ధి కాలేదు. మీ ఇంటికి వచ్చి నిన్ను చూసి పుట్టినరోజు అభినందనలు చెప్పాలనుకున్నాను. కానీ మధ్యలో విరమించుకుని వెనక్కి వచ్చేశాను. ఏం చెయ్యాలో తోచక ఇంటికి వెళ్ళబుద్ధి కాక ఇక్కడికొచ్చాను. వచ్చి కూర్చున్నానన్న మాటే గాని నిన్ను గురించే ఆలోచనలు. ఏం చేస్తున్నావో, నేను పంపిన చీర కట్టుకున్నావో లేదో, అది నీకు నచ్చిందో లేదో. చాలా తగ్గు స్థాయిలో మాట్లాడుతున్న శేఖరం మాటలు, ఆ మాట్లాడే తీరు జయంతికి చాలా కొత్తగా అనిపించాయి. అతని కంఠం దేనికోసమో వెతికి వెతికి దొరకదని నిరాశపడి అలసిపోయినప్పుడు చివరకు హఠాత్తుగా దొరికితే ఎలా ఉంటుందో అలా ఉంది. జయంతి బొమ్మలా వింటూ కూర్చుండిపోయింది. పిక్చర్ అయిపోవటంతో ఇద్దరూ బయటకొచ్చేశారు. మెట్లు దిగి క్రిందకు వస్తుండగా ఎదురుగుండా గోడలకి బిగించి ఉన్న అద్దాల్లో ఒకరి ప్రక్కగా ఒకరు నడుస్తున్న ప్రతిబింబాన్ని ఇద్దరూ గమనించుకొని అనుకోకుండా మొహాలు చూసుకున్నారు. క్రిందికి వచ్చేసిన తర్వాత శేఖరం జయంతి చేతిని అంటీ అంటనట్లు తాకుతూ, ఒక్క క్షణం ఇక్కడే నిలబడు, నేను వెళ్ళి కారు తీసుకొస్తాను అని కారు కోసం వెళ్ళబోతున్న అతను ఇంతలో దూరం నుంచి హలో శేఖరం అని వినిపించటంతో వెనక్కు తిరిగాడు. శేఖరం, మై గాడ్, ఎప్పుడొచ్చావు? దగ్గరగా వచ్చిన మిస్సెస్ రేఖారాణి ఆత్రంగా అంది. తెల్లటి పల్చటి ఉల్లిపొర కంటే సన్నంగా ఉన్న చీరలో, ట్యూబ్లైట్ కాంతితో పోటీ పడుతున్నంతటి తెలుపులో, గుండెల్లోకి దిగిపోయిన కట్తో ఉన్న భుజాలు లేని జాకెట్తో, తలకి కుడివైపుగా మెడమీద నుండి ముందుకు పడుతున్న పెద్ద పెద్ద మల్లెపూల మాలతో శేఖరం కనిపించటంలో గల ఆనందం అంతా మొహంలో కళ్ళల్లో తెలియజేస్తూ నిలబడింది మిస్సెస్ రేఖారాణి. జయంతి ఊపిరి బిగబట్టింది. అతని కనుబొమ్మలు కొద్దిగా ముడుచుకున్నాయి. ఎప్పుడొచ్చావు ఊరి నుంచి? ఇంకోసారి అడిగింది మిస్సెస్ రేఖారాణి. ఈరోజే. పిక్చర్ మొదలవుతుందిలా ఉంది, వెళ్ళు. కారు కోసం వెళ్ళబోతూ అన్నాడు శేఖరం. ఓ, పిక్చర్ చూడటం అయిపోయిందా? అప్పుడు పడ్డాయి ఆవిడ కళ్ళు జయంతి మీద. జయంతి చేతుల్లోకి చెమట పట్టింది. ఇద్దరూ కలిసి వచ్చారా? ఆవిడ డైరెక్టుగా జయంతినే అడిగింది. ఏమని చెప్పను అన్నట్లు జయంతి శేఖరం వైపు చూసింది. కాదు, పొద్దుపోయింది రా జయంతి. శేఖరం తనే సమాధానం చెప్పి జయంతిని పిలిచి వెళ్ళిపోయాడు. ముందుకు వచ్చేస్తున్న జయంతి ఒకసారి వెనక్కు తిరిగి చూడకుండా ఉండలేకపోయింది. మిస్సెస్ రేఖారాణి కళ్ళు పెద్దవి చేసుకుని కనుబొమ్మలు ముడుచుకొని స్థానువులా ఇంకా అక్కడే నిలబడి ఇటువైపు చూస్తోంది. కారులో కూర్చుని బయటకొచ్చేస్తుండగా జయంతి ఇద్దరం కలిసి వచ్చాం అనుకున్నదిలా ఉంది అంది. అనుకోని విసుగ్గా అన్నాడు అతను. జయంతి ఊరుకుంది. కొద్దిసేపైన తర్వాత అతను, ఈరోజు నీ పుట్టినరోజు, నీకు పార్టీ ఇవ్వాలి, నీకు అభ్యంతరం లేకపోతే ఏదైనా హోటల్కి వెడదాం అన్నాడు. జయంతి సమాధానం చెప్పలేదు. ఇబ్బందిగా పెట్టిన మొహం అతను గమనించలేదు. చాలా ఆలస్యం అవుతుందేమో అంది జయంతి. కాదు. శేఖరం కారుని హోటల్ వైపు తిప్పాడు. అది హైదరాబాద్లో ఉన్న మంచి హోటల్స్లో ఒకటి. దూరం నుంచి చూస్తే ఆకర్షణీయంగా ఉన్న డిజైన్తో, ముందు విశాలంగా ఉన్న ఆవరణలో, పెద్ద గార్డెన్లో మధ్యగా ఉన్న అందమైన ఫౌంటైన్తో, రంగురంగుల లైట్లతో, ఎత్తుగా 4 అంతస్తులతో, కిటకిటలాడుతున్న జనంతో, హోటల్కి కుడివైపునున్న ఆవరణ నిండా నిగనిగలాడుతూ ఖరీదైన కార్లతో, డబ్బుంటే జీవితం ఎలా ఉంటుందో కంటికి చూపించే నిర్వచనంలా ఉంటుంది. జయంతి దూరం నుంచి ఆ హోటల్ను చూడటం. వాళ్ళు వీళ్ళు చెబితే తప్ప ఎప్పుడూ లోపలికి వెళ్ళలేదు.
శేఖరం కారు హారన్ వింటూనే ముగ్గురు నలుగురు పనివాళ్లు పరిగెత్తుకొచ్చారు. ఏదో పని మీద బయటకొస్తున్న హెడ్ వెయిటర్ శేఖరం కారు చూస్తూనే గబగబా వచ్చి శాల్యూట్ చేసి వినయంగా వంగి కార్ డోర్ తెరిచాడు. ఈ లోపలే మేనేజర్ కూడా గబగబా వచ్చాడు. రూఫ్ గార్డెన్ ఖాళీగా ఉందా? ఎవరైనా ఉన్నారా? ఖాళీగానే ఉంది సార్, మేనేజర్ జవాబు చెప్పాడు. అతను వాళ్ళకేం సమాధానం చెప్పకుండా జయంతిని రమ్మనమని పైకి వచ్చేశాడు. వాళ్ళంతా వెనకే నిశ్శబ్దంగా వస్తున్నారు. ఏం కావాలి తినటానికి? నీకేదిష్టం? పైకి వచ్చేసిన తర్వాత అడిగాడు అతను. నాకు తెలియదు, అస్పష్టంగా అంది జయంతి. ఇంతలో హెడ్ వెయిటర్ కుర్చీలు తెచ్చి అక్కడ వేశాడు. శేఖరం అతనికి తీసుకురావాల్సినవి చెప్పి ఇంకా అక్కడే అరచేతులు రాచుకుంటూ నిలబడిన మేనేజర్ని, మీరు వెళ్ళండి, నేను ఓ అరగంట ఉండి వెళ్ళిపోతాను అన్నాడు. చిత్తం. అతను మరోసారి శేఖరానికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. రూఫ్ గార్డెన్ విశాలంగా తీగలతో, పూలతో, మధ్య మధ్య వెన్నెలలా వెలుగునిస్తున్న లైట్లతో ఆహ్లాదకరంగా ఉంది. పిట్టగోడ వారకి వచ్చి నిలబడింది జయంతి. అక్కడి నుంచి చూస్తే క్రింద చిన్న చిన్నగా కనిపించే మనుషులతో, బొమ్మల్లా ఉన్న కార్లతో, మిలమిలా మెరుస్తున్న రంగురంగుల లైట్లతో విరగబడి మెరుస్తోంది నగరం. జయంతికి క్షణంసేపు తనున్నది ఈ లోకం కాదనిపించింది. 2-3 గంటల క్రితం విసుగ్గా, నిరాశగా కనిపించిన ప్రపంచం ఇప్పుడు ఇంత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తోందెందుకు? శేఖరం చేతిలో ఏదైనా మంత్రదండం ఉందా? జయంతికి నవ్వొచ్చింది. ఏమిటి నవ్వుతున్నావు? ఈ లోకమే మర్చిపోయినట్లు నిలబడిన జయంతి ఉలిక్కిపడి వెనక్కు తిరిగింది. వెనుకగా దగ్గరగా అతను కళ్ళు దించి జయంతి వైపే చూస్తున్నాడు. అతని కళ్ళల్లోకి కొత్త కాంతి వచ్చింది. ఆ కొత్త కాంతిలో మెరుస్తున్న కళ్ళు జయంతి విగ్రహంలోని ప్రతి వంపుని నిస్సంకోచంగా స్పష్టంగా పరిశీలిస్తున్నాయి. అతని చూపులలో చూపులు కలవగానే కంగారు పడిన జయంతి కళ్ళు దించేసుకొని ఏమీ లేదు అంటూ వెనక్కి తిరిగి వచ్చి కుర్చీలో పొందిగ్గా కూర్చుంది. జయంతి వెంటే తను వెనక్కి తిరిగి రాలేదు. చాలాసేపు అక్కడే అలాగే నిలబడిపోయి జయంతి వైపు వీపు పెట్టి ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకొని క్రిందకు చూస్తూ నిలబడిపోయాడు. ఆ తర్వాత కూడా అతను ఎక్కువగా మాట్లాడలేదు. హఠాత్తుగా అతనెందుకు మౌనంగా, గంభీరంగా మారిపోయాడో జయంతికి అర్థం కాలేదు. కంటికి ఆహ్లాదంగా, మనసుకి అద్భుతంగా ఉన్న ఆ వాతావరణంలో ఇంటికి వెళ్ళటం ఆలస్యమైనా సరే ఇంకా కొంచెంసేపు కూర్చోవాలనిపించింది. కానీ పొద్దుపోతోంది. త్వరగా రమ్మనమని శేఖరం తొందర చేశాడు. పైకి వెళ్ళేటప్పుడు కావాలని మెట్ల మీద నుంచి తీసుకెళ్లిన శేఖరం క్రిందకు దిగి వచ్చేటప్పుడు ఆలస్యం భరించలేనట్లు లిఫ్టులో వెళ్ళిపోదాం అన్నాడు. జయంతి నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇంటి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత కారులోంచి దిగుతూ థ్యాంక్స్ అంది జయంతి. ఎందుకు అన్నాడు శేఖరం సమాధానంగా. జయంతికి ఏం చెప్పాలో తోచలేదు. బొమ్మలా అతని వైపు చూస్తూ నిలబడిపోయింది. కారు స్టార్ట్ చేయబోతున్న అతను హఠాత్తుగా ఆగి, ఒక మాట చెప్పడం మర్చిపోయాను. నువ్వు నాకంటే చాలా చిన్నదానివి. నిన్ను కావాలని, మర్యాద కోసం మీరు అనాలని అనిపించినా మధ్య మధ్యలో మర్చిపోతున్నాను. దానికేం అనుకోవుగదు అన్నాడు. నేనేమనుకోను, థ్యాంక్స్ అంది. వస్తా, గుడ్ నైట్. జయంతి చూస్తుండగానే కారు వెళ్ళిపోయింది. జయంతికి ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత అంతా బాగానే ఉన్నట్లు అనిపించినా మళ్ళీ ఎక్కడో అసంతృప్తిగా అనిపించసాగింది. సినిమాలో అంత ఆప్యాయంగా, సునందంత దగ్గరగా మాట్లాడిన శేఖరం హఠాత్తుగా అలా ఎందుకయ్యాడు? ముఖ్యంగా హోటల్ రూఫ్ గార్డెన్ మీద తన వైపు వీపు పెట్టి అసలు జయంతి అనే ఉనికిని కూడా మర్చిపోయి అంత నిశ్శబ్దంగా నిలబడిపోయాడెందుకు? జయంతికి హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. రేఖారాణి కనిపించిన తర్వాతనే అతనిలో ఆ మార్పు వచ్చిందని. ఆ రోజు జయంతి వెళ్లేసరికి రోజు కంటే ఆలస్యమైంది. రాయవలసిన ఉత్తరాలు చాలా ఉన్నాయి. నిన్న టపా అస్సలు విప్పనే లేదు. శేఖరం టైప్ చేయమని ఇచ్చిన కాగితాలు కూడా అలాగే ఉండిపోయాయి. గబగబా వచ్చిన జయంతి కర్టెన్ తొలగించుకుని గదిలోకి రాబోతూనే నిర్ఘాంతపోయి ఆగిపోయింది. జయంతి చేతివేళ్లు కర్టెన్ని గట్టిగా పట్టుకున్నాయి. గదిలో మామూలుగా తను కూర్చునే కుర్చీలో ఎర్రగా, సన్నగా ఉన్న ఒకతను కూర్చుని కాగితాలు చూస్తున్నాడు. జయంతికేం చెప్పాలో తోచలేదు. అతనెవరో తెలియదు. ఇంతకు ముందు చూడలేదు. ఇంతలో అతనే తలెత్తి హలో అని క్షణంసేపు జయంతిని పరీక్షగా చూసి లోపలికి రండి అన్నాడు. జయంతి ఈసారి ఇంకొంచెం ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసుకుని చూడసాగింది. ఓ ఆ ఇప్పుడు గుర్తుకు వచ్చింది నాకు. మీరు వనితా విహార్ సెక్రటరీ కదూ? లోపలికి రండి చనువుగా పిలిచాడు అతను.
జయంతి మెల్లగా లోపలికి వచ్చింది. ఏం పని మీద వచ్చారు? ఇన్విటేషన్ ఇవ్వటానికా? చందాలు వసూలు చేయటానికా? జయంతి వైపు చూస్తూ హేళనగా అడిగాడు అతను. జయంతి రెప్పవాల్చకుండా చూడటం తప్ప మరేం మాట్లాడలేదు. ఆ చూపులకి అతను కొంచెం ఇబ్బందిగా కుర్చీలో కదిలి, ఇలా అడుగుతున్నారేమని కోపం తెచ్చుకుంటున్నారా? తెచ్చుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు వచ్చిన వేళ మంచిది కాదు. అతని సెక్రటరీ శివరాం ఈ గదిలో ఉండగా మీరు రాజశేఖరం దగ్గర నుంచి ఒక్క నయా పైసా కూడా తీసుకెళ్లలేరు. నేను జయంతి మాట కోసం తడుముకోసాగింది. సారీ, ఇందులో మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమీ అనటం లేదని మీరు గ్రహించాలి. మీరు కావాలంటే వెళ్ళి డైరెక్ట్గా మీ సుమిత్రాదేవితో శివరాం నన్ను ఇన్సల్ట్ చేశాడని చెప్పండి. చెప్పినా నేను భయపడను. ఆ చెప్పేటప్పుడు వనితా విహార్ అంటేనో అందులో వాళ్ళలా చందాల రూపంలో పోగేసి డబ్బు ఖర్చు పెట్టే విషయంలోనూ మాకెవరికి సదభిప్రాయం లేదని కూడా చెప్పండి. నేనిప్పుడు వాళ్ళకి సెక్రటరీగా లేను. మధ్యలో అతన్ని ఆపి కొంచెం బిగ్గరగా అంది జయంతి. నిజంగా? అయితే వెరీ సారీ. అట్ ది సేమ్ టైం కంగ్రాచ్యులేషన్స్ కూడా. ఎందుకు మానేశారు? మీరు మానేశారా లేక వాళ్లే తీసేశారా? కొంచెం ముందుకు వంగి ఆసక్తిగా అడిగాడు. నేనే మానేశాను. జయంతికి కొంచెం ధైర్యం వచ్చింది. అయితే ఇతనేనన్నమాట సెలవులో వెళ్ళిన శేఖరం సెక్రటరీ. గుడ్. అయితే మీ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. బై మరి అయితే వనితా విహార్ సెక్రటరీగా కాకపోతే మీరిక్కడికి ఎందుకు వచ్చినట్లు? కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా పెట్టిన అతను వెంటనే మళ్ళీ అర్థమైనట్లు భావం మార్చేస్తూ, ఓ అర్థమైందిలేండి, ఏదైనా మరో ఉద్యోగం చూపించమని, అంతేనా? తన మాటలు వినిపించుకోకుండా, తన మొహంలో భావాలు గమనించకుండా సూటిగా మాట్లాడేస్తున్న అతన్ని చూస్తుంటే జయంతికి కోపం, నవ్వు రెండూ వచ్చాయి. ప్రశ్న వేసిన అతను జవాబు కోసం ఆగితేనా? అరసెకండ్ సేపు చూసి జయంతి మాట్లాడడానికి నోరు తెరిచే లోపల మళ్ళీ అతనే మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏ జాబ్ కోసం ట్రై చేయాలని? ఏదో ఒకట్లేండి, ఆయన తప్పకుండా చేస్తారు. అలాగని ముందు మీకు వాగ్దానం చేయరు. అసలే పనైనా అంతే. ఆయన చేస్తాననరు, చూస్తానంటారు. ఆ చూస్తానంటమే గట్టిగా చేస్తాననటం. అయినా నాకు తెలియకడుగుతాను, వనితా విహార్ సెక్రటరీగా ఓసారి మీరు కొన్నాళ్లు చేసిన తర్వాత మీకు మరో ఉద్యోగం దొరకాలంటే సామాన్యం కాదనుకుంటాను. ఒకవేళ ఎక్కడన్నా దొరికినా వాళ్ళు మిమ్మల్ని బ్రతకనివ్వరు. జయంతిక ఆగలేకపోయింది. నేను మీరు సెలవుల్లో వెళ్లారని ప్రస్తుతం మీ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. వాట్? మీరు? అర నిమిషం పాటు కురుస్తున్న వర్షం హఠాత్తుగా ఆగిపోయింది. అతని వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట తగిలినట్లయింది. అవును, ప్రస్తుతం టెంపరరీగా, అంటే మీరు వచ్చే వరకు ఆయన సెక్రటరీగా చేస్తున్నాను. చెప్పిన సంగతే ఇంకోసారి దృఢంగా చెప్పింది జయంతి. వాట్? జన్మలో ఎప్పుడూ ఆడపురుగైనా ఈ ఇంట్లో ఉండడానికి ఒప్పుకొని రాజశేఖరం గారు? ఆశ్చర్యపోయి పైకి అనేస్తున్న అతను అంతలోనే సర్దుకుంటూ, ఐఎమ్ సారీ, రియల్లీ వెరీ సారీ. రండి, మీ సీట్లో వచ్చి కూర్చోండి అన్నాడు కుర్చీలోంచి లేచి యువతలకు వచ్చేస్తూ. అతని మొహంలో ఆశ్చర్యం ఇంకా స్పష్టంగా కనిపిస్తూ అలాగే ఉంది. అది గమనించిన జయంతి వద్దని వారిస్తూ, లేదు, మీరు వచ్చేంతవరకే మీరెలాగూ వచ్చేశారు కాబట్టి ఆ స్థానం మీదే అంది అక్కడే ప్రక్కగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ. మరి అంతే కదా, శివరాం తిరిగి వచ్చేంతవరకు తనని ఉద్యోగంలో ఉండమన్నాడు. ఈ లోపల తను ఇంకో ఉద్యోగం చూసుకోవచ్చుననుకుంది. తనకి ఉద్యోగం దొరకనే లేదు. శివరాం వచ్చేశాడు. శివరాం వచ్చే రోజు దగ్గరకొస్తోందని శేఖరం తనకెందుకో ఒక్కసారి కూడా గుర్తు చేయలేదు. ఇప్పుడేం చేయాలి తనసలు ఇక్కడికి అతని సెక్రటరీగా వచ్చిన తర్వాత సీరియస్గా ఉద్యోగం కోసం చూసిందెక్కడా? జయంతి గుండెల్ని ఎవరో బలంగా నొక్కినట్టయింది. నేను తిరిగి వచ్చిన మాట వాస్తవమే, కానీ ఆయన సెక్రటరీగా ఉండబోవడం లేదు. ఒక విధంగా నేనిది రిజైన్ చేయడానికే వచ్చాను అన్నాడు శివరాం. అంటే? నేను 3 నెలలుగా ప్రయత్నం చేస్తున్న ఉద్యోగం ఒకటి ఇప్పుడు వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్లో ఆఫీసర్ పోస్ట్ ఒకటి. దానికి రాజశేఖరం గారే నా చేత అప్లై చేయించారు. ప్రయత్నం చేశారు కూడా. డైరెక్ట్ రిక్రూట్మెంట్. ముందు మంచి ప్రమోషన్స్ కూడా ఉంటాయి. అది నాకు రావటం కేవలం వారి దయే. ప్రపంచంలో నాలా ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది లేరు? జయంతికి కాస్త ధైర్యం వచ్చింది. అయితే శివరాం మళ్ళీ మంచి ఉద్యోగంలోకి వెళ్ళిపోతాడన్నమాట. చెబితే ఆయన్ని స్తుతించినట్టుంటుంది.
అసలు నన్ను అడిగితే మనకి మంచి చేసిన వాళ్ళని గురించి మాట్లాడకపోతే చెడు చేసిన వాళ్ళని గురించి మాట్లాడుతామా? శివరాం వాగ్ధోరణి మళ్ళీ వేగం పుంజుకుంది. చాలా ఉదార బుద్ధిగల మనుషులండి. నా జీవితంలో నేను చూసినంతవరకు అంత పరోపకారిని ఎక్కడా చూడలేదు. నాకసలు సెక్రటరీగా ఈ ఉద్యోగం వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. ఆ వచ్చే ఉద్యోగంలో నాకు గౌరవం ఉండవచ్చు, హోదా లభించవచ్చు. కానీ ఆయన సెక్రటరీగా చూడగలిగినంత ప్రపంచం చూడలేం. ఆ పరిధి కంటే ఈ పరిధి చాలా విశాలం. కొంచెం ఆగి ఒకే ఒక విధంగా మటుకు నాకిక్కడి నుంచి వెళ్ళిపోతున్నందుకు సంతోషంగా ఉంది అన్నాడు. ఏమిటి? జయంతి తలెత్తి అడగకుండా ఉండలేకపోయింది. మా అమ్మతో పేచి బెజవాడ దగ్గర ఓ పల్లెటూళ్ళలో, అక్కడ మాకో చిన్న పూరిపాక, కృష్ణ ఒడ్డున ఓ ఎకరం పొలం ఉందిలేండి. అదో వెధవ పల్లెటూరు. అక్కడ బ్రతకాలంటే గంట యుగంలా అనిపిస్తుంది. అలాగే కష్టపడి చదివి గాలివాటుగా రాజశేఖరం గారి దగ్గరికి కొట్టుకొచ్చాననుకోండి. మా బామ్మ ఊరికే ఏదో పండగని, తద్దినమని, పుట్టినరోజని వంకలు పెట్టుకుంటూ రమ్మనమని ఉత్తరాలు రాస్తుంది. ఉత్తరాలు నాకు అందితే చించి పక్కన పారేసి నా ఇష్టం వచ్చినప్పుడెళ్ళి అసలు ఉత్తరాలు అందలేదు పొమ్మనేవాణ్ణి. 1-2 సార్లు చూసి ఆవిడ కనిపెట్టిందిలా ఉంది. ఇది కాదు పని అని, ఒంట్లో బాగాలేదని, లేవటం లేదని ఓ 4 రోజుల పాటు పంపించమని సరాసరి ఆయనకే ఓ కార్డు ముక్క రాసి పడేస్తుంది. ఈయనేమో ఆ ఉత్తరం రావటం ఆలస్యం, బట్టలు సర్దుకో అని ఊపిరాడనివ్వరు. రాను పోను రైలు ఛార్జీలిచ్చి సెలవిచ్చి తీసుకెళ్లి రైల్లో కూలేస్తారు. మరి మీ బామ్మగారి ఆరోగ్యం? వస్తున్న నవ్వు ఆపుకుంటూ అంది జయంతి. భలేవారే, మీరు ఆవిడని చూశారంటే ఈ జన్మలో కాదు కదా, మరో 10 జన్మలెత్తినా ఆవిడకు సుస్థి రాదు, కనీసం తలనొప్పి కూడా రాదని గ్రహిస్తారు. అంత మంచి ఆరోగ్యం ఆవిడది. మరి అప్పుడేం చేసేవారు? ఏం చేసేవాడిని? ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నీ గాలించి ఓ డాక్టర్ని వెతికి పట్టుకుని బామ్మకి ఆయన డాక్టర్ అని తెలియకుండా ఆయనకు ఈవిడని చూపించి ఆవిడకేం జబ్బు లేదని, కులాసాగా తిరుగుతోందని డాక్టర్ సర్టిఫికెట్ తెచ్చి రాజశేఖరం గారికి సమర్పించుకునేవాణ్ణి. ఈసారి కొంచెం డాక్టర్ దొరకటం ఆలస్యమైంది. ప్రతిసారి సర్టిఫికెట్ ఇమ్మంటే వాళ్ళు నన్ను పిచ్చాడులా చూస్తున్నారు. అసలు ఈ లోపలే రాజశేఖరం గారు వెంటనే బయలుదేరి రమ్మని రాశారులేండి. చివరి మాటలతో జయంతి ఆలోచనలు శివరాం మాటలు వదిలేసి మరోవైపుకి తిరిగాయి. అయితే రాజశేఖరానికి విషయం తెలుసునన్నమాట. తెలిసి కూడా శివరాంకి పెద్ద ఉద్యోగం వస్తోందని ఎందుకు చెప్పలేదు? అలా చెబితే తనెప్పటికీ ఇక్కడే ఉండిపోతుందని భయమా? పరధ్యానంగా ఆలోచిస్తున్న జయంతి మళ్ళీ శివరాం మాటల వైపు తిరిగింది. అతను అంటున్నాడు, మీరు అదృష్టవంతులు. ఎలాగంటారా? కానీ ఖర్చు లేకుండా ఊళ్ళో జరిగే ప్రతి ప్రోగ్రాం ముందు వరుసల్లో కాలు మీద కాలు వేసుకుని హాయిగా చూడవచ్చు. ఒకటేమిటి, క్రికెట్ మ్యాచ్లు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, పార్టీలు అన్నీ. ఆయన హైదరాబాద్లో పేరు పొందిన పెద్ద పెద్ద క్లబ్బులన్నింటిలోనూ మెంబరే. నిజంగా నన్ను అడిగితే ప్రపంచంలో ఆయన సెక్రటరీగా ఉన్నంత అదృష్టం ఎవరికీ లేదంటానో. అందులో మీరు ఆడవాళ్ళు. నిజంగా అదృష్టవంతులే మీరు. ఏకబిగిన చెప్పుకుపోతున్న శివరాం ఇంతలో బయటనుంచి, శివరాం, ఎవరితో నువ్వు మాట్లాడేది అన్న పిలుపు వినిపించడంతో మీట నొక్కినట్లు ఆగిపోయాడు. జయంతి ఉలిక్కిపడి కర్టెన్ వైపు చూసింది. బయట నాయర్కేదో పని పురమాయించిన శేఖరం లోపలికి వస్తూ, ఎవరిని అదృష్టవంతుల్ని చేస్తున్నావు అంటూ జయంతిని చూసి, అరే మీరు వచ్చారా అన్నాడు. శివరాం ఏం జవాబు చెప్పలేదు. నిటారుగా నిలబడి శేఖరం మాట కోసం చూస్తున్నాడు. మంత్రిగారికి ఇస్తామని చెప్పిన ద్రాక్షతోట తాలూకు స్కీమ్ ఉన్న పేపర్స్ ఎక్కడున్నాయి? ఇందులో లేవా? శేఖరం వెళ్ళి ర్యాక్లో ఉన్న పేపర్లను చూస్తూ అడిగాడు. నేనిస్తానో. శివరాం వెళ్ళి 2 నిమిషాల్లో పేపర్లు తీసిచ్చాడు. శేఖరం వాటిని తిరిగేస్తూ కిటికీ దగ్గర నిలబడిపోయాడు. అంతసేపు కామాలు, ఫుల్ స్టాప్లు లేకుండా గడగడా మాట్లాడేస్తున్న శివరాం అసలు మాటనేది లేకుండా అంత నిశ్శబ్దంగా ఎలా ఉండగలిగాడో ఆశ్చర్యం అనిపించింది. ఒంటరిగా తనతో ఉండే శేఖరానికి, ఇంకెవరైనా ఉంటే వాళ్ళెదుట ఉండే శేఖరానికి ఎంత తేడా? కాగితాలు చూడటం పూర్తయిన శేఖరం వాటిని మడతపెట్టి తీసుకుంటూ శివరాం వైపు తిరిగి, నేను చెప్పానే అనంతాచారి గారని, ఆయన్ను నువ్వెళ్ళి కలుసుకో. ఎంత త్వరగా కలుసుకుంటే అంత మంచిది. కావాలంటే కారు తీసుకెళ్ళు. అవసరం అతని ఇంటి దగ్గర లేడన్నా ఓ గంట అటు ఇటు అయినా అతని కోసం ఆగి చూసి మరీరా అన్నాడు. ఎస్ సార్, పిల్లిలా ముడుచుకుపోయి అన్నాడు శివరాం. వెళ్ళబోతున్న శేఖరం ఆగి జయంతి వైపు చూస్తూ, మీరు ఆ కాగితాలు టైప్ చేశారా? చేయకపోతే చేసి ఉంచండి. ఈ సాయంత్రంలోగా నాకు అవి కావాలి అని వెళ్ళిపోయాడు.
అతని వెనకే శివరాం కూడా వెళ్ళిపోయాడు. జయంతికి నిన్న సినిమాలో కనిపించిన శేఖరం ఇతను ఒకడేనా అని అనుమానం వచ్చింది. టైప్ చేయటం పూర్తి చేసిన తర్వాత టపా తీసి చూస్తుండగా గదిలోకి శేఖరం వస్తూ, మీరు కొంచెం త్వరగా తయారైతే నేను క్లబ్కు వెడుతూ మిమ్మల్ని ఇంటి దగ్గర దించేసి వెడతాను. కార్ లేదు, శివరాం తీసుకెళ్లాడు అన్నాడు. అతను ఆదేశించిన ప్రకారం జయంతి అతను లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొచ్చే లోపల అన్నీ సర్దేసి రెడీగా ఉంది. ఇంటికొస్తుండగా శేఖరం తనే శివరాం ఏమన్నాడు అని అడిగాడు. మీ సెక్రటరీగా చేసినంత అదృష్టం, అందులో సుఖం ఇంకెందులోనూ లేదట అంది జయంతి బయటకు చూస్తూ. శేఖరం నవ్వి ఊరుకున్నాడు. నవ్వినప్పుడు అతనెంత బాగుంటాడు, ఎంత దగ్గరగా అనిపిస్తాడు అనుకుంది జయంతి. కానీ ఒకటి మటుకు తమాషా, ఇదివరకు మీకు ఉద్యోగం దొరికే వరకు అతన్ని తిరిగి రానివ్వకూడదనిపించేది. ఇప్పుడు నాకు మళ్ళీ శివరాం అంతటి మంచి సెక్రటరీ దొరికే వరకు మిమ్మల్ని వెళ్ళనివ్వకూడదు అనిపిస్తోంది. వెళ్ళనివ్వను కూడా అన్నాడు స్థిరంగా. జయంతి తల తిప్పి చూడాలనుకుని బలవంతాన ఆ కోరికను ఆపుకుంది. కొద్దిసేపటి క్రిందే శివరాం వచ్చేశాడు, తనింకేం చెయ్యాలి అని భయపడిన మనసే ఇప్పుడు శేఖరం ఇంకో సెక్రటరీ దొరికిందాకా వెళ్ళనివ్వను అంటే మళ్ళీ కంగారు పడుతోంది. నా సెక్రటరీగా ఉండడంలో అతను ఏం లాభాలు చూశాడట శేఖరం తనే అడిగాడు. మొట్టమొదటిది ఊళ్ళో జరిగే మంచి ప్రోగ్రామ్స్ అన్నీ కానీ ఖర్చు లేకుండా ముందు వరుసలో వెళ్ళి కూర్చొని చూడవచ్చట. ఈసారి కూడా శేఖరం నవ్వాడు. నవ్వుతూ, అవును నిజమే, ఆ పని నువ్వు కూడా ఎందుకు చేయకూడదు అన్నాడు. నేను చేస్తున్నాను. మీ ఇన్విటేషన్ మీద నేను సునంద మంచి మంచి ప్రోగ్రామ్స్ చూస్తున్నాం అని జయంతికి చెప్పాలనిపించింది, కానీ పైకి చెప్పలేకపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు శేఖరం అడిగాడు. నేనా పరధ్యానంగా పలుకుతూ ఇంటికెళ్ళగానే స్నానం చేసి బట్టలు మార్చుకొని బామ్మ ఇచ్చిన కాఫీ తాగి మంచం మీద పడుకొని ఏదైనా ఆలోచిస్తాను. ఏం ఆలోచిస్తావు? ఏదైనా సరే, మనసుకేది తోస్తే అది. జయంతికి హఠాత్తుగా గుర్తుకొచ్చింది అతను మళ్ళీ నిన్నట్లా మాట్లాడుతున్నాడని, నువ్వు అంటున్నాడని. కారు ఇంటి దగ్గరకు వచ్చేసింది. దిగబోయే ముందు జయంతి హఠాత్తుగా, క్లబ్కెళ్ళి మీరేం చేస్తారు మరి అంది. అడిగిన వెంటనే తనే అదెంత అర్థం లేని ప్రశ్నో తెలుసుకుంది. కళ్ళు క్రిందకు వాలిపోయాయి. వెళ్ళగానే ఓ మూల వెతుక్కొని కూర్చొని పేపరో పుస్తకమో చదువుతున్నట్లు నటిస్తూ నిన్ను గురించి ఆలోచిస్తాను. జయంతి చురుగ్గా చూసింది. ఈసారి శేఖరం పెదవుల మీదనే కాదు, కళ్ళల్లో కూడా చిరునవ్వు కదులుతోంది. జయంతి చప్పున డోర్ తెచ్చుకొని దిగేసింది. ఎందుకో తెలియదు కానీ అతని నవ్వు జయంతిని గిలిగింతలు పెట్టి ముఖం ఎర్రబడేలా చేసింది. ఆమెకి చూడాలనిపించినా వెనక్కు తిరిగి చూడలేదు. బాగా ముందుకు వచ్చేసిన తర్వాత అతను కారు స్టార్ట్ చేసిన చప్పుడైంది. మెల్లగా వెనక్కు తిరిగి చూసే లోపల కారు వెళ్ళిపోయింది. రవీంద్ర భారతిలో అఖిల భారత నాట్య ప్రదర్శన వారం జరుగుతోంది. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి పేరు ప్రఖ్యాతులున్న నాట్యకారులు వస్తున్నారు. ఇలా ఒకేసారి అనేక రకాల నాట్యాలు చూడటం ఎప్పుడో గాని పడదు. శేఖరం చూసి ప్రక్కన పడేసిన ఇన్విటేషన్ని భద్రంగా తీసి దాచుకున్న జయంతి సునందని తీసుకుని ప్రోగ్రాంకి బయలుదేరింది. మొదటి 2 రోజులు సునంద జయంతి చూసేటట్లు, ఆ పైన 2 రోజులు సునంద భర్త స్నేహితులు చూసేటట్లు, ఆ పైన మళ్ళా సునంద జయంతి ఇలా ప్రోగ్రాంని పంచుకున్నారు. మొదటి రోజు కమలా లక్ష్మణ్ డ్యాన్సు. ఆలస్యం అయిపోతుందేమో, ఆఖరి వరుసల్లో కూర్చోవలసి వస్తుందేమోనని భయపడ్డ జయంతి సునంద ఎంతో ముందుగా బయలుదేరి క్యూలో నిలబడి బస్సులు మారి రవీంద్ర భారతి చేరుకునేసరికి సరిగ్గా ప్రోగ్రాం ప్రారంభం అయ్యేందుకు పట్టుమని 10 నిమిషాలు కూడా లేదు. అబ్బా, కళ్ళు చెదురుతున్నాయి, ఎన్ని కార్లో అంది సునంద ఆవరణలో నడుస్తూ చుట్టూ కిక్కిరిసిపోయి తలతలలాడుతున్న కార్లను చూసి. కార్లనేం చూస్తావు, మనుషుల్ని చూడు, ఎన్ని రకాలో అంది జయంతి. ఏమో బాబు, ఇలాంటి చోట్లకు వస్తే సముద్రంలో నీటి బొట్టులా అనిపిస్తుంది. మనకి మనం చాలా అల్పులం అనే భావం వస్తుందందుకే అంది సునంద. నిజం, సరిగ్గా నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇలాంటి చోట్ల తిరగాలంటే ఏదైనా నలుగురిలో గుర్తింపబడే ప్రత్యేకత ఉంటే బాగుంటుంది. హలో జయంతి గారు, వెనక నుంచి ఎవరో పేరు పెట్టి పిలవడంతో జయంతి చివ్వున వెనక్కి తిరిగింది. సునంద కూడా తల తిప్పి చూసింది. ఎదురుగుండా నీట్గా ఉన్న బట్టల్లో కొత్తగా దొరికిన ఉద్యోగం తాలూకు హోదాలో హుందాగా నిలబడిన శివరాం నమస్తే అంటూ చేతులు జోడించాడు. ఓ మీరా,
క్షణంసేపు తడబడిన జయంతి ప్రక్కనున్న సునందని చూపిస్తూ, మా స్నేహితురాలు సునంద శివరామని నా ముందు రాజశేఖరం గారి దగ్గర సెక్రటరీగా చేశారు. సునంద శివరాములు ప్రతి నమస్కారాలు చేసుకున్నారు. నేను కూడా ఓ ఫ్రెండుని పరిచయం చేస్తాను. ఇతని పేరు ప్రకాశం, హోదా మాజీ మంత్రిగారి బావమరిది. శివరాం తన ప్రక్కనున్న వ్యక్తిని పరిచయం చేశాడు. చామన ఛాయగా, కొద్దిగా పొట్టిగా, దానికి తగ్గ లావుతో ఉన్న ఆ వ్యక్తి కళ్ళు అప్పటికే జయంతి మొహం మీద నిలబడిపోయాయి. జయంతి, సునంద ఇద్దరూ నమస్కారం చేశారు. నేను ఉత్త ప్రకాశాన్నేనండి. మాజీ మంత్రిగారి చుట్టరికం గురించి నేను మర్చిపోయినా శివరాం మర్చిపోలేదు అంతే అన్నాడు నవ్వుతూ. టైం అయినట్టుంది, లోపలికి వెళదామా అన్నాడు శివరాం. అందరూ లోపలికి వెళ్లారు. సునంద, జయంతి వాళ్ల ప్రక్కనే కూర్చున్న శివరాం ఒక్క క్షణం ఊరుకోవటం లేదు. వస్తున్న వాళ్లల్లో ఎవరెవరినో లేచి పలకరిస్తూనే ఉన్నాడో, ఏవేవో మాట్లాడేస్తూనే ఉన్నాడో. అబ్బబ్బా శివరాం, నువ్వు ఒక్క నిమిషం ఆగు, వచ్చేవాళ్లు నిన్ను వాళ్ళంతట వాళ్ళు పలకరిస్తారో లేదో చూడాలి అన్నాడు నవ్వుతూ ప్రకాశం. జయంతి, సునంద కూడా పక్కున నవ్వారు. అతిగా మాట్లాడేస్తున్నానంటావా? వెధవది, ఆ ఉద్యోగంలో చేరిన తర్వాత బొత్తిగా మాట్లాడటమే మర్చిపోయినట్లుంది. అక్కడికి ఆపుకోలేక గుమస్తాలని పిలిచి ఏదో తప్పు చూపిస్తూ దాని మీద లెక్చర్లు ఇస్తాననుకో. వెధవది, మాట్లాడకపోతే ఎలాగో ఉంటుంది. అందరూ అలా మూగిదెయ్యాల్లా ఎలా ఉంటారో తెలియదు. అదిగో నువ్వు మాట్లాడడం ఎక్కడ మానావు? వాళ్ళని వదిలేసి మాతో మాట్లాడుతున్నావు మళ్ళా. ఈసారి ప్రకాశం కొద్దిగా సీరియస్నెస్ తెచ్చి పెట్టుకుంటూ అన్నాడు. ఆల్రైట్, కాసేపు ఆఫీస్లో ఉన్నాననుకుంటాను. హమ్మయ్యా, అవసరం లేదు, అదిగో కర్టెన్ తీస్తున్నారు అన్నాడు. ప్రోగ్రాం మొదలైంది. జయంతికి ఇలాంటి నాట్యాలన్నా, నాటకాలన్నా, సినిమాలన్నా ప్రాణం. మనసంతా కేంద్రీకరించి వాటిలో లీనమైపోయి చూస్తుంది. పుస్తకాలు చదివినా అంతే. ప్రోగ్రాం అయిపోయి నలుగురు ప్రవాహంలా వస్తున్న జనాన్ని తప్పించుకుంటూ బయటకొస్తుండగా శివరాం ఉన్నట్టుండి 2 అడుగులు ముందుకు పరిగెత్తి నిదానంగా నడిచి వెడుతున్న ఒక నడివయసు దాటిపోయిన బట్టతల ఆయన చెయ్యి గట్టిగా పట్టుకుంటూ, నమస్కారం డాక్టర్ గారు అన్నాడు ఆత్రంగా. ఆయనతో పాటు లావుగా ఉన్న ఒక ఆవిడ ఆగిపోయారు. శివరాం, నువ్వా అంటూ ఆయన వెనక నుంచి తోసుకువస్తున్న జనానికి దారి ఇస్తూ ప్రక్కకి నిలబడి ఆదరంగా చూస్తూ, కులాసాగా ఉన్నావా? ఏదో పెద్ద ఉద్యోగం వచ్చిందన్నారు అన్నారు. అవునండి, మీ దగ్గరకు వచ్చి కనిపించాలని ఎన్ని రోజుల నుంచో ప్రయత్నం పసిపిల్లాడిలా అన్నాడు. జయంతి, సునంద, ప్రకాశం వాళ్ళ దగ్గరగా వచ్చి ఆగారు. నా స్నేహితులు వాళ్ళు, పరిచయం చేయనా అంటూ ప్రకాశం వైపు తిరిగి, ప్రకాశం నీకు తెలుసా? వీరు సుబ్రహ్మణ్యం గారని. తెలుసు, కానీ పరిచయం లేదు అన్నాడు ప్రకాశం. ఈ అమ్మాయి జయంతి, మన రాజశేఖరం గారి సెక్రటరీగా పనిచేస్తుంది. ఆమె జయంతి స్నేహితురాలు. ఎవరు? రాజశేఖరం సెక్రటరీనా? డాక్టర్ గారు నమ్మలేనట్టు అడిగారు. క్షణంసేపు ఆయన చూపులు కళ్ళజోడులోంచి జయంతిని నిశితంగా పరిశీలించాయి. అవునండి, నేను ఈమె చేరిన తర్వాతనే కొత్త జాబ్లోకి వెళ్ళాను. జయంతిని చూస్తూనే డాక్టర్ గారి కళ్ళు ఎందుకో కుంచుకుని మళ్లీ వెడల్పోయినాయి. ప్రక్కగా నిలిచిన భార్య భుజం తాకుతూ, కావుడు, ఈ అమ్మాయిలో నాకు గీత పోలికలు కనిపిస్తున్నాయేమిటి అన్నారు. పోలికలు కాదండి, గీతే, మన అమ్మాయిలానే ఉంది. కామేశ్వరమ్మగారు హఠాత్తుగా జయంతిని భుజాలు పట్టి దగ్గరకు లాక్కుంటూ, నీ పేరేమిటన్నావు అన్నారు. అప్పటికే ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనని మిగతా ముగ్గురు సంభ్రమాశ్చర్యాలతో చూడసాగారు. క్షణంసేపు తెల్లబోయిన జయంతి ఆవిడ కౌగిలిలో అలాగే ఉండి అస్పష్టంగా జయంతి అంది. రాజశేఖరం సెక్రటరీగా చేస్తున్నావా? ఒక్కనాడన్నా మాకు చెప్పలేదే అతను అన్నారు సుబ్రహ్మణ్యం గారు. అందరూ వెళ్ళిపోయారు, మనం నడుద్దామా చుట్టూ చూస్తూ అన్నాడు శివరాం. అందరూ బయటకొచ్చారు. డాక్టర్ గారి భార్య జయంతి చేతిని అలా గట్టిగా పట్టుకుని బయటకు వచ్చింది. మీరంతా ఎలా వెడతారు అన్నాడు శివరాం. నా కారులో డ్రాప్ చేద్దాంలే అని కొంచెం ఇరుకవుతుందేమో సందేహంగా చూస్తూ అన్నాడు ప్రకాశం. పర్వాలేదు, సర్దుకుందాం అన్నారు డాక్టర్ గారు. అందరూ ప్రకాశం కారులో ఎక్కారు. ముందు సుబ్రహ్మణ్యం గారిని దించేశారు. వాళ్ళు దిగిపోయే ముందు జయంతిని, సునందని మళ్ళీ రమ్మని మరీ చెప్పి జయంతి వాళ్ళు వచ్చినట్టయితే తాము కూడా వాళ్ళ ఇళ్ళకి వస్తామని చెప్పారు. జయంతిని డాక్టర్ గారి భార్య వదల్లేక వదిలింది. వాళ్ళని దింపేసి వస్తుండగా, చిత్రంగా ఉందే అంది సునంద. వాళ్ళకి ఒకే ఒక కూతురు, అదే గీత అన్న అమ్మాయి ఉండేదిట.
ఆ అమ్మాయి 2 సంవత్సరాల క్రితం గుండె జబ్బుతో చనిపోయింది. ఆ దెబ్బ నుంచి వాళ్ళింకా కోలుకోలేదంటారు. ఆ అమ్మాయి జయంతిలా ఉంటుంది కాబోలు. నాకూ తెలియదు. ముందు సీట్లో కూర్చున్న శివరాం చెప్పాడు. పెంచుకుంటారేమో అడగకూడదు. కాస్త ఇల్లు వాకిలి ఉన్నవాళ్ళలా ఉన్నారు. డ్రైవ్ చేస్తున్న ప్రకాశం నవ్వుతూ అన్నాడు. సునంద, శివరాం కూడా నవ్వారు. జయంతికెందుకో ఆవిడ మాటల్లో ఆ ఆదరణ, ఆప్యాయత చాలనిపించింది. సునందతో పాటు జయంతి కూడా వాళ్ళింటి దగ్గరే దిగేసింది. ఎందుకు మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం, మళ్ళీ మీరెలా పెడతారు అన్నాడు శివరాం. పర్వాలేదు, ఈరోజు సునంద అతిథిని. భోజనాలు అయిన తర్వాత భార్యాభర్తలిద్దరూ వచ్చి నన్ను ఇంటి దగ్గర దించేస్తారు అంది జయంతి చేతులు జోడించి సెలవు తీసుకుంటూ. మళ్ళీ కనిపిస్తాం, మర్చిపోకండి అన్నాడు ప్రకాశం కారు స్టార్ట్ చేస్తూ. అలా అబద్ధం ఎందుకు చెప్పావు అంది సునంద ఇంటి గడప ఎక్కుతుండగా. ఎందుకో వాళ్లతో వెళ్ళటం నాకిష్టం లేదు. అంటే భయం అని కాదు, వాళ్ళు రాజశేఖరంలా సందు చివర ఆపేలా లేరు. ఆపమని అడగటం కూడా అంత బాగా అనిపించదు. అందుకని వద్దన్నాను అంది. తర్వాత సునంద, భర్త కలిసి జయంతిని ఇంటికి తీసుకొచ్చి దించి వెళ్లారు. పై సంఘటన జరిగిపోయిన దాదాపు వారం రోజులకి ఓ రోజు ఉదయం జయంతి టైప్ చేసిన కాగితాలు సరిచూస్తుండగా శేఖరం, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారిని కలిశావా అని అడిగాడు. ఏ డాక్టరు తలెత్తుతూ అర్థం కానట్టు అడిగింది. ఆ రోజు రవీంద్ర భారతిలో శివరాం పరిచయం చేసిన ఆయన. ఓ అవును, జయంతికి గుర్తొచ్చింది. ఆవిడంతగా ఆ రోజు మరీ చెప్పినా జయంతి మళ్ళీ వెళ్ళలేదు. శేఖరం తర్వాత ఏమనలేదు, కాగితాలు చూస్తుండిపోయాడు. కొద్దిసేపు అయిన తర్వాత తనే ఏం అని అడిగింది. ఏం లేదు, నిన్న వాళ్ళింటికి వెడితే నీ విషయం వచ్చింది. నువ్వు వాళ్ళమ్మాయి గీతలా ఉంటావని. ఆ రోజు మొట్టమొదట నిన్ను చూసినప్పుడే అనుకున్నాను. నువ్వు నా సెక్రటరీగా చేరిన తర్వాత ఒకసారి 2 సార్లు చెప్పాలి అనిపించినా వాళ్ళిప్పుడిప్పుడే కాస్త మర్చిపోతున్న విషయాన్ని మళ్ళీ గుర్తు చేసి పాత గాయాన్ని రేపినట్టవుతుందని ఊరుకున్నాను. వాళ్ళని నేనెప్పుడూ వనితా విహార్లో ఉండగా చూడలేదు. చూసే అవకాశం లేదు. వాళ్ళు చాలా పాతకాలం మనుషులు. ఏదైనా నీకెప్పుడైనా వీలైతే అలా వాళ్ళింటికి వెడుతుండు. చాలా మంచివాళ్ళు, నిజమైన ఆత్మీయతనిచ్చే మనుషులు. జయంతి వింటూ ఉండిపోయింది. వీళ్ళు సరే, వనితా విహార్ వాళ్ళకి తన సంగతి తెలియలేదా? తెలిసి ఊరుకున్నారా? తన మీద వాళ్ళు విసిరబోయే బాణాల్ని గురించి, అనబోయే మాటల గురించి రకరకాలుగా ఊహించుకుంది. కానీ ఆశించినది ఏం జరగలేదు. ఆ రోజు సినిమాలో చూసి కూడా రేఖారాణి పట్టనట్టు ఊరుకుందే. జయంతి నోరు తెరిచి వాళ్ళ సంగతి అడగబోతుండగా కాగితాలు చూడటం పూర్తి చేసిన అతను వాటిని తీసుకుని గదిలోంచి వెళ్ళిపోయాడు. జయంతి ప్రశ్న నోట్లోనే ఆగిపోయింది. రాజశేఖరంతో అంత పరిచయం ఉన్న వాళ్ళంతా ఇంటికెందుకు రారో జయంతికి అర్థం కావటం లేదు. తను వచ్చిన ఇన్ని రోజుల్లో ఏ ఒక్కరూ ఇంటికి వచ్చినట్టు కనిపించలేదు. ఎందుకో మరి. బయట అంత చనువుగా ఉండే మనిషి ఒంటరివాడు. అతనింటికి వస్తే ఎవరిని ఎవరు కాదంటారు? కంపెనీ వాళ్ళు కూడా ఇంటికి ఎక్కువ రారు. వచ్చినా రాజశేఖరం హాల్లో మాట్లాడి పంపేస్తాడు. ఎప్పుడు చూసినా ఇల్లు నిశ్శబ్దంగానే ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో రాజశేఖరం ఉంది లేనిది కూడా తెలియదు. తను చాలా అనవసరమైన విషయాన్ని గురించి ఆలోచిస్తుందన్న సంగతి గుర్తుకు వచ్చిన జయంతి ఆలోచనల్ని ఆపి టైప్ చేయసాగింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.